యందు ఆనందించుట వలన శక్తి పొందుదురు. హల్లెలూయా. దేవుని ఆనందించడం వల్ల ఏం పొందుతామంట? శక్తి. దిస్ పవర్, it is a divine power which leads you into the right పాజిటివ్ లైన్. అది మెయిన్. శక్తులు బాగున్నాయి, బోల్డ్ శక్తులు, ప్రపంచమంతా శక్తులే. ఒక శక్తి ఏం చేస్తుంది? డబ్బు సంపాదించడానికి నిన్ను తీసుకెళ్తుంది. ఒక శక్తి ఏం చేస్తుంది? అన్ని విషయాల్లో డెవలప్ అవ్వాలని తీసుకెళ్తా ఉంటది. ఒక శక్తి ఏం చేస్తుంటది? హౌ టు మ్యానిపులేట్ ద థింగ్స్, ఇమ్మిని బొమ్మని చేసే జ్ఞానాన్ని ఇస్తుంది ఒక శక్తి. బట్ దిస్ పవర్ విచ్ యు రిసీవ్ ఫ్రమ్ ద హెవెన్ విల్ లీడ్ యూ ఇన్ టు ద రైట్ మేనర్, ద హోలీ మేనర్. ఏంటండి ప్రార్థనలు? ఏంటి యొక్క వాక్య పఠనాలు, ధ్యానాలు? ఎందుకు? ఈ కుక్క తోక వంకర మనస్సుని సరిచేసుకొని ముందుకు సాగడానికి. అదవుతుందా? నో వన్ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ వరల్డ్ కదా. క్రైస్తవ జీవితం అంటే ఈ లోక సంబంధమైన అన్ని కలిగిన మనము ఒక్కొక్క దాన్ని వాక్యం ద్వారా విడిచిపెట్టి వెళ్ళడం. హల్లెలూయా. నేను రక్షణ పొందక ముందు ఒక స్కూల్లో పనిచేసేవాడిని. జాగ్రత్తగా వినారా. ఆ స్కూల్ కి నేను ఎవరంటే ఇన్ఛార్జిని అన్నమాట. 4 స్కూల్ కి నేనే డొనేషన్స్, అడ్మిషన్స్ తీసుకోవాలా. కాకినాడలో ఉంది సెయింట్ ఆంథనీ స్కూల్ అని. మా అక్క పనిచేసింది, మా పెద్దక్క అందులో. తర్వాత యుఎస్ వెళ్ళిపోయింది. మా చిన్నక్క పనిచేసింది, తను యుఎస్ వెళ్ళిపోయింది. మా చెల్లి పనిచేసింది, తను యుఎస్ వెళ్ళిపోయింది. నేను కూడా అందులో పనిచేశాను. నేను ఇన్ఛార్జ్ గా ఉన్నప్పుడు నా పని ఏంటంటే స్కూల్లో టీచర్లు అది పాఠాలు బాగా చెప్తున్నారు లేదో చూడాలి. బయట ఆడుకుంటున్నారా, లోన కరెక్ట్ గా పాఠాలు చెప్తున్నారు. నన్ను చూసేటోడికి అందరికి కూడా బాబు ఇన్స్పెక్షన్కి వచ్చాడు రా బాబు, చేతానికి వచ్చాడని భయపడుతుండేవాడు. ఆయన నమ్మి నాకు ఒక కీ పోస్ట్ ఇచ్చాడు. ఏంటంటే 4 స్కూల్స్ ఉన్నాయి వాళ్ళకి, 4 బ్రాంచీలు. 4 బ్రాంచెస్ స్కూల్ ఫీజులు, అడ్మిషన్స్ అన్ని నేనే తీసుకోవాలా. సో అడ్మిషన్ ఫీ అంటే ఎంతో రిసీట్ ఇస్తాం, బట్ డొనేషన్స్ కి రిసీట్లు ఉండవు. నేను ఎంత చెప్తా అంతే. ఆయన చెప్పాడన్నమాట, 4,000 చెప్పు. నిహార్ గారు మీరు 4,000 చెప్పండి. వాళ్ళు అంత ఇవ్వలేమంటే సరే 3కో 2,500కో తగ్గొట్టేయండి అని చెప్పాడు ఆయన. సో నేనేం చెప్తే అదే ఫైనల్. ఇందులో రిసీట్లు ఉండవు కాబట్టి నమ్మకం మీద నడుస్తుంది. నేను రక్షణ పొందిన తర్వాత జరిగింది ఏంటంటే ప్రార్థన చేసుకుంటున్నాను. దేవుడు 1000 రూపాయల నోటు చూపిస్తున్నాడు నాకు. ఏంటి నిన్న కూడా ఏదో చూపించాడు, ఆ తర్వాత మాట్లాడతాను. 1000 రూపాయల నోటు ఏంటి ప్రభు నాకు చూపిస్తున్నావు, నాకు ఎందుకు ఈ నోటు కనబడుతుందంటే, మర్చిపోయావా అన్నాడు. వెంటనే ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాను 15 సంవత్సరాల క్రితం. అప్పుడు నేను ఆ స్కూల్లో పనిచేసేటప్పుడు అడ్మిషన్స్ తీసుకుంటున్నప్పుడు డొనేషన్ కి ఒక ఆవిడ వచ్చి 4,000 ఇవ్వమంటే 3,000 ఇస్తానండి సార్, అంత అయితే ఇచ్చుకోలేను. సరే 3,000 ఇవ్వంటే 1000 రూపాయల నోట్లు ఏం చేసింది, ఇచ్చింది. 1000 రూపాయల నోటు చూడగానే అది నన్ను ఆకర్షించింది. అందులో ఒక నోట్ని ఏం చేశాను, నొక్కేసి మూర్తి గారికి 2,000 అని అప్పచెప్పాను. ఇది 15 ఏళ్ళు దాటిపోయి రక్షణ పొందుకున్నాక దేవుడు అది నాకు చూపిస్తున్నాడు. దొంగ బుద్ధి, చాలా మంచోడు, మంచి కుటుంబంలోంచి వచ్చాడు అని అనుకున్నారు వాళ్ళు. దొంగడని ఎలా తెలుస్తుంది వాళ్ళకి బుద్ధి? రక్షణ పొందుకుని దేవుడు చూపించిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళాను.
ఆఫ్టర్ 15 years I went to there. నేను రాగానే జ్యూసీ గీసి అరేంజ్ చేసి ఇంట్లో కూర్చోండి అండి. సార్ నేను రక్షణ పొందుకున్నాను, దేవుడిని తెలుసుకున్నాను, దేవుడు నాతో మాట్లాడాడు, మీ దగ్గర పని చేసినప్పుడు 1000 రూపాయలు ఎలా తీసేసుకున్నానయ్యా. అప్పుడు ఇచ్చే పరిస్థితిలో కూడా లేను 1000 రూపాయలు. తర్వాత ఇస్తానండి అని అన్నాను. ఆయన అన్నాడు, ఎవడు ఒప్పుకోడండి బాబు ఇలాగా, అసలు ఇవ్వక్కర్లేదు అన్నాడు. సో నువ్వు గతంలో చేసే ప్రతి దొంగ బుద్ధిని దేవుడు ఏం చేస్తాడు, నీకు తెలియజేస్తాడు. హల్లెలూయా. వెన్ యు ఆర్ ఇన్ హిస్ ప్లాన్, when we heard the word of God, the God will open the heart. అర్థమైందా? ఇలా వాక్యాలు చెప్తున్నప్పుడు అనేక మంది దేవుని ప్రణాళికలో ఉన్నవారు స్పందించి సరిచేసుకొని ఒప్పుకొని సరి చేసుకుంటారు. కొంతమంది కఠినం చేసుకుని ఏంటాడు కానీ వీడికి ఒక వ్యూ ఉంటది, ఒక ఆలోచన ఉంటది, దాన్ని పట్టుకుని పోతాడు. కానీ he will attend the church, he will hear the word of God, sometimes he will sing the songs, maybe he may share his testimony. ఈ యొక్క చర్చికి సంబంధమైన అన్ని కార్యకలాపాల్లో ఇతను ఏముంటాడు, చురుగ్గా పార్టిసిపేట్ చేస్తాడు. బట్ హీ వోంట్ గివ్ హిస్ హార్ట్ టు ద లార్డ్, హీ నెవర్ ఓపెన్ ఇట్. అర్థమైందా? వన్స్ యూ ఆర్ ఇన్ హిస్ ప్లాన్, ద హోలీ స్పిరిట్ విల్ ఓపెన్ యువర్ హార్ట్. నువ్వు కన్ఫ్యూజ్ అవుతావు. అర్థమవుతుంది, అర్థం అవట్లేదా? కొన్ని కఠిన హృదయాలు ఉంటాయి, ఇంకద్దాలి జీవితం. వాత వేయబడిన వారిని అలా నడిపించేసుకుంటారు బండి. దే నెవర్ బాదర్ అబౌట్ ద heavenly things, they focus on the earthly things. When we speak to someone, we easily notice what kind of spirit he got. ఒక వ్యక్తితో 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడితే అతను భూ సంబంధమైన వ్యక్తో, లోక సంబంధమైన వ్యక్తో, శరీర సంబంధమైన వ్యక్తో, ధన వ్యామోహము కలిగిన వ్యక్తో మనకి ఈజీగా when we speak just 10 minutes. అర్థమవుతుందా? కొంతమంది ఏం చేసుకుంటారు తెలుసు, they'll rectify their problem. Some people are very stubborn, they don't want to think about the heavenly things, divine things. Simply they run their show according to the earthly things. ఈ లోక సంబంధంగా వాళ్ళ జీవితాలు ఏం చేస్తారు, అర్థమవుతుందా? ఇఫ్ యు ఆర్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్, దేవుని ప్రణాళికలో ఉన్నప్పుడు the Holy Spirit will open your heart. You will receive the word and confess for your sins. ఇది జరుగుతుంది. ఒప్పుకుంటావు, తప్పులు సరి చేసుకుంటావు. లూదియా హృదయము, పౌలు చెబుతూ ఉండగా లూదియా హృదయము ఏమైందట, తెరవబడిందంట. She accepted Jesus as her savior. దేవుడు తెరుస్తాడు ఆయన ప్రణాళికలో ఉన్నప్పుడు. కొంతమంది ఏమైపోతారు, చాలా స్టిఫ్ నెక్డ్ పీపుల్ అన్నారు. కొంతమంది మెడవంచని కఠినమైన మనస్తత్వం కలిగిన వాళ్ళు. దే నెవర్ బాదర్ అబౌట్ హెవెన్లీ థింగ్స్, దే సింప్లీ ఫోకస్ ఆన్ ద డస్ట్ ఎర్త్లీ థింగ్స్. నేను ఈ వాక్యము, ఈ యొక్క విషయాన్ని, నా యొక్క సాక్ష్యాన్ని ఎప్పుడో లాంగ్ బ్యాక్, మోర్ దాన్ 10 years బ్యాక్ పంచుకున్నాను. అప్పుడు కరుణ ఉంది, కరుణ కుమార్తె ఉంది. కరుణ కుమార్తె రక్షణ తీసుకోలేదు. మొదట ఆ అమ్మాయి సండే స్కూల్కి వచ్చేది. ఆ లమ్మకి ముందు మారింది. యవనస్తురాలు 16, 17, 18 సంవత్సరాల వయసు అమ్మాయికి మా ఇంట్లో పెట్టండి ఉపవాస ప్రార్థన అంది. యవనస్తురాలు సినిమాలు సిక్కాలు తిరిగే అమ్మాయికి సడన్ గా చర్చిలో కూర్చుంటే మారిపోతారా? సినిమా పాటలు బట్టి, సినిమా పాటలు పాడుకుంటా తిరిగే వ్యక్తులు, సినిమాలు చూసుకుంటా తిరిగే వ్యక్తులు సడన్ గా కూర్చోబెడితే ఒప్పుకుంటారా? అమ్మ భారంతో ఉపవాస ప్రార్థనలో నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి లేదా కూర్చోవే అంటే కూర్చుందా?
ఫస్ట్ డే మేమందరూ ప్రార్థన చేస్తున్నాము. మేము ప్రార్థన చేస్తుంటే సడన్ గా ఎలా చూసేటోడికి కళ్ళు తెరిచి ఉండేది, నన్ను చూసేటోడికి భయపడి కళ్ళు మూసుకునేది. జ్యోతి చాలా భారం అయిపోయింది. ఏంటి ప్రభు ఈ అమ్మాయి సంగతి. వెన్ ఐ సా సెకండ్ డే షీ గాట్ ద సేమ్ పొజిషన్. మళ్ళీ ఇలాగా దాన్ని చూడగానే కళ్ళు మూసుకునేది, లేకపోతే అప్పటి వరకు గుట్ల గుబలు అందరినీ చూస్తూ ఉండేది. మూడో రోజు చాలా భారంగా ప్రార్థన చేస్తాను నేను కరుణ. మూడో రోజు ప్రార్థన చేస్తా ఉంటుంటే ఆ అమ్మాయిని చూస్తుంటే కన్నీరు కాస్తుంది. షీ వాజ్ కన్ఫెసింగ్ ఆల్ హర్ సిన్స్. కన్నీరు కారిపోతుంది. రక్షణ తీసుకుందే అప్పటి నుంచి నమ్మకంగా దేవుణ్ణి వెంబడించడం. సండే స్కూల్ అందరి పిల్లల్ని తీసుకొచ్చింది. ఎంత విశ్వాసంతో ఎంత నమ్మకంతో చేసేదంటే అందరి పిల్లల్ని పిలిచింది, కానీ ఎక్కువ మంది రాలేదు. ఇంకా ఎంతమంది వచ్చారిట్రా అన్నానంటే ఆ మూలకి వెళ్ళిపోయి ఏడ్చుకొని యేసు ప్రభుతో పోరాడుతుంది. నువ్వెందుకు తీసుకురాలేదండి, టక 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 కన్నీరు కారిపోతుంది, పక్కకెళ్ళి ఏడ్చేస్తుంది. ఆ పిల్లల్ని పిలిచారు, తల్లిదండ్రులు తయారు చేసి పంపించాలి కదా. ఈ లోపల నేను ఆ మాట నన్ను పక్కకి వెళ్ళి ప్రార్థన చేస్తాను. నిండిపోయేదంతే సండే స్కూల్ పిల్లలతో. చక్కగా దేవుళ్ళు నడుస్తూ ఉండేది. ఒక రోజున ఈ సాక్ష్యం చెప్తున్నాను నేను. లూదియా హృదయము తెరవబడినట్టుగా ఇలాగ నేను 1000 రూపాయలు కొట్టేశాను. ఆయన దగ్గరికి వెళ్ళి ఒప్పుకున్నాను. మనుషులు దేవుని ముందు కాదు ఒప్పుకోవడం, మనుషుల ముందు కూడా ఒప్పుకోవాలి. ఎవరి దగ్గర నువ్వు చేసావు అనే మాట చెప్పేటప్పటికి ఈ అమ్మాయి ప్రార్థన అయిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చింది. అంకులు నేను ఆ అమ్మాయి ఒక జ్యువెలరీ షాప్ లో పనిచేస్తుండేది. నేను అక్కడ పనిచేసినప్పుడు అంకులు చాలా వస్తువులు కొట్టుకొచ్చేసాను అన్నారు. ఏదో కొట్టుకొచ్చేస్తే ఏ కొన్ని వస్తువులు ఏమో అనుకున్నాను. అది దగ్గర 4 feet ఉంది, ఎత్తు బుట్ట. అది తీసుకొచ్చింది ముందుకి. ఆశ్చర్యపోయాను. దాంట్లో ఏమేమి ఉన్నాయి తెలుసా? పట్టీలు ఉన్నాయి, మెడ గొలుసులు ఉన్నాయి, పాపిడి బిళ్ళలు ఉన్నాయి, చోలీలు ఉన్నాయి, గాజులు ఉన్నాయి. అక్కడ అన్ని కొట్టుకొచ్చేసింది. చిన్న షాప్ పెట్టుకోవచ్చు అనమాట. అవన్నీ పట్టుకొచ్చేసి ఇవన్నీ నేను కొట్టుకొచ్చాను. నా దగ్గర ఒప్పుకుంది, దేవుని దగ్గర ఒప్పుకుంది, నా దగ్గర ఒప్పుకుంది. నేను అన్నాను వెళ్ళి ఇచ్చే అన్నాను. గుండె ఆగిపోయింది అబ్బాయికి. ఇప్పుడు నేను వెళ్తే వాళ్ళు ఇచ్చేవాళ్ళు వాళ్ళు వీకి పాకం పెట్టేస్తారు అంటే నేను అన్నాను, నువ్వు తిరిగి ఇవ్వకపోతే నీకు క్షమాపణ ఎలా జరుగుతుంది? నేను దేవుడు ఎలా క్షమిస్తాడు? ఒకళ్ళ ఎడల నువ్వు తప్పు చేసినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేయాలా? క్షమాపణ అడగాల అని చెప్తే నేను వెళ్ళిపోయిన ఇంటికి 1 గంటకి ఎప్పుడు మధ్యాహ్నం ఎప్పుడు ఫోన్ చేశాను. 2 గంటలకు వెళ్ళావా అన్నాను. ఇంకా వెళ్ళదు, వెళ్తాను అంటుంది. నువ్వు వెళ్ళు అంటే ప్రార్థన చేస్తున్నాను. మొత్తానికి ఎప్పుడో సాయంత్రం వెళ్ళింది. ఫోన్ చేసింది, అంకులు అని. అన్నాను ఇచ్చేసానన్నా అన్నది. ఏమన్నారంటే ఏమన్నది, మళ్ళీ తిరిగి నాకు ఇచ్చారన్నది. దేవుడి స్తోత్రం కలుగును కాక. ఆవిడ అడుగుతుందంట, ఇంకా ఎవరెవరు కొట్టేశారు వాళ్ళ పేర్లు చెప్పు, నీతో పాటు దొంగలు ఎవరున్నారు ఈ షాపులో అడుగుతున్నారు. ఎవరి పేరు చెప్పలేదు కానీ తిరిగి ఇచ్చేశారు. సండే స్కూల్ పిల్లలందరికీ అయిపోయించాం. నువ్వు వాక్యము వింటున్నప్పుడు, నీవు దేవుని ప్రణాళికలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నీ హృదయాన్ని నువ్వు ఆసక్తిగా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, నిస్వార్థంగా వచ్చినప్పుడు, స్వార్థపరుల దగ్గరికి దేవుడు రాడు. నేను ప్రార్థన చేసుకునే ఒక అంశం ఏంటో తెలుసా? నేను స్వార్థం కలిగి ఉండకూడదయ్యా. స్వార్థపూరితమైన నాది అని అనుకోవడానికి నాకు ఇష్టం లేదు. నీది అని అనుకున్నావంటే యూఆర్ సెల్ఫిష్, దట్స్ ఇట్. అర్థమవుతుందా? నేను స్వార్థపూరితమైన మనసు తీసేయని ప్రార్థన చేసుకుంటాను. రెండోది కూడా చేసుకుంటాను. చాలా అంశాలు, ఇదొక అంశం ప్రార్థనలో ఎక్కువగా. అవకాశవాదం, అవసరాన్ని బట్టి యాక్షన్లు ఉంటాయి. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ సందేశం ఏంటో తెలుసా? ఇఫ్ యు ఆర్ ఇన్ హిజ్ ప్లాన్, అండర్ హిజ్ ప్లాన్, నీ హృదయం ఏమవుతుంది? తెరవబడుతుంది. కొంతమంది హృదయాలు దే లాక్
నేను వెళ్తాను కదా, కొన్ని వందల సంఘాలకు వెళ్ళాను. నన్ను సాధారణంగా చాలా సంఘాలు పిలవరా. ఎందుకు పిలవాలో, ఆయన మూట పిచ్చాడు. మొన్న వెళ్ళా కదా చర్చికి, వాళ్ళ వాక్యం చెప్పేటప్పటికి అందరి హృదయాల్లో గుచ్చుకుంది. అలా ఆ విషయాన్ని మాట్లాడుతున్నారు. ఇచ్చేవారుగా ఉండాలా, కొట్టేసేదాల్లా కాదు. ఆ పాస్టర్కి ఏంటి, ఆ పాస్టర్ గురించి నేను విన్నది ఏంటంటే, మనీ మైండ్ పీపుల్, మనీ మైండ్ అంత భయంకరమైన పరిస్థితి. ఇంకా అటు దురాత్మతో పీడింపబడుతున్నాడు, వాడికి రక్షణ అనుభవం ఉండదు. డబ్బులు ఇచ్చిన వాడి కట్ట బాగా చూస్తాడట. సేవకులకి డబ్బులు ఇచ్చిన వాళ్ళని స్పెషల్ గా చూస్తాడు, డబ్బులు ఇవ్వని నీళ్ళు పట్టించుకోడు. ఆ మైండ్ సెట్ ఉందంట. అర్థమైందా? నువ్వు సరిలేనప్పుడు నీవు నడిపించే వాళ్ళు కూడా సరిగా ఉండరు, తెరిస్తే అక్కడి నుంచి పోతారు. ఇంకా హల్లెలూయా. కానీ వాళ్ళ కుమారులు ముగ్గురు అద్భుతమైన కుమారులు సేవలను ఉన్నారు. నేను వాక్యం చెప్పినప్పుడు వాక్యాన్ని అంగీకరించారు, దానికి అనుగుణంగా వాళ్ళ జీవితాల్ని మన మీటింగ్కి వెళ్ళినట్టు మలుచుకున్నారు. వాళ్ళు చెప్తున్నారు. అది నేను ఏ వాక్యం అయితే చెప్పానో వాళ్ళ హృదయాల్లోకి తీసుకున్నారు. మనకి ఎలా తెలుసా, మనకి ఒకళ్ళు వాక్యాన్ని తీసుకుని ఎలా తెలుస్తుందంటే, దే రిపీట్ ఇట్ సెవరల్ టైమ్స్. ఏ వాక్యము వింటారో, ఏ వాక్యం వాళ్ళ హృదయాల్లో గుచ్చుకుంటుందో, ఏదైతే అది అవలంబించడానికి పరిశుద్ధాత్మ వాళ్ళని ప్రేరేపిస్తాడో, దే విల్ రిసీవ్ ఇట్ అండ్ రిపీట్ ఇట్. దాన్ని ఏం చేస్తారు, 1-2 సార్లు చెప్తారు. దే వాంట్ టు బి లైక్ దట్. హల్లెలూయా. యెహోవాయందు ఆనందించుట వలన ఏమొస్తుందట, యు విల్ గెట్ ద డివైన్ పవర్. అర్థమైందా? ఇఫ్ యు ఓపెన్ యువర్ హార్ట్, హోల్ హార్టెడ్లీ, హృదయపూర్వకంగా దేవుని కొరకు నీ హృదయాన్ని తెలిసినప్పుడు, you will receive the divine power which breaks all kind of earthly desires. ఈ లోక సంబంధమైన, భూ సంబంధమైన ప్రతి విధమైన ఆకర్షణ, ఆశలు అన్ని ఏమైపోతాయి తెలుసా, నేలమట్టం అయిపోతాయి. యూ కెన్ సింప్లీ ఇగ్నోర్ ఇట్. పట్టించుకో, నువ్వు లోక సంబంధమైన ఏం పట్టించుకో. ఎప్పుడు నీ హృదయం తెరిచి దేవుణ్ణి ఆరాధించడం మొదలు పెట్టినప్పుడు నీ హృదయంలోకి ఏ శక్తి వస్తుంది? నాట్ వరల్డ్లీ పవర్స్. శక్తి అంటే బలం కాదు, బట్ డివైన్ పవర్. ఈ పరలోకపు సంబంధమైన, ఈ ఆత్మ సంబంధమైన శక్తిని ఏం చేస్తుందంటే, నీవు ఏ ఏ విషయాల్లో బలహీనంగా ఉన్నావో ఆ యొక్క బలహీనతల్లోంచి నిన్ను బయటికి తీసుకొచ్చి నిన్ను నిలబెడుతుంది. వాక్యంలో ఒక మాట ఉంది, నాకు చాలా ఇష్టం. వన్ డే గాడ్ స్పోక్ త్రూ దట్ వర్డ్. దిస్ ఈస్ ఎ కామన్ వర్డ్, యూ హ్యావ్ టు నో అబౌట్ ఇట్. అది చెప్పే వరకు, లేకపోతే సాతాను మనల్ని ఏం చేస్తాడంటే మిస్లీడ్ చేస్తుంటాం. వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఇంటర్నల్ డైలమాస్, ఎన్నో ఉంటాయి. క్లారిటీ ఉండదు కొన్ని విషయాల్లో. చదువుకుంటాం బైబిల్, బట్ వీ డోంట్ హ్యావ్ అ క్లియర్ పిక్చర్ ఆన్ దట్. వీ డోంట్ హ్యావ్ అ ప్రాపర్ అండర్స్టాండింగ్ ఆన్ దట్. సరిగ్గా ఉండదు. ఆయన అన్నాడు, వాక్యంలో రాయబడి అనమాట, నిన్ను బలపరిచి నిన్ను స్థిరపరుస్తాడంట. స్టేబుల్ మైండ్ మనలో ఉండదు. వీఆర్ నాట్ స్టేబుల్ పీపుల్. కానీ ఆయన ఏం చేస్తాడు, మనల్ని బలపరుస్తాడు. వన్స్ వీ స్ట్రెంగ్థన్, యు నో వాట్ విల్ హ్యాపెన్, యుల్ హ్యావ్ ఎ స్టేబుల్ మైండ్. నువ్వు ఎప్పుడైతే శక్తిని పొందుకుంటావో, పరలోకపు శక్తిని, బలాన్ని పొందుకుంటావో, నిలబడలేని నీవు నిలబడటం మొదలు పెడతావు. మాట పైకొకటి మాట్లాడి లోనొక మనసు కలిగిన నీవు ఒప్పుకుంటావు. ఓపెన్ మైండెడ్. కొంతమంది ఓపెన్ మైండెడ్ అన్నట్టుగా యాక్ట్ చేస్తారు కానీ, బట్ దే ఆర్ నాట్ ఓపెన్ మైండెడ్. అర్థమవుతుందా? ఇవన్నీ గత 20 సంవత్సరాలుగా నేను చూస్తానే ఉన్నాను.
I have seen so many the so-called pastors how they led their lives, ministries. అదవుతుందా? యెహోవా యందు we have to enjoy his presence wholeheartedly. ఆనందించే అనుభవం నీకుంటే నువ్వు అదృష్టవంతుడివే. దేవుల్లో నువ్వు ఆనందించలేకపోతున్నావు అంటే నలుగురితో అలా నడుతుందేమో బండి. రియల్ గా నువ్వు ఆనందిస్తున్నావు. నువ్వు నిజంగానే రియల్ గా ఆనందిస్తే విల్ బి స్ట్రెంగ్త్. నువ్వేమవుతావు? శక్తిని పొందుకుంటావు. ఏ శక్తి అండి? పరలోకపు శక్తిని పొందుకుంటావు. పరలోక శక్తి నేను ఏం చేస్తుంది తెలుసా? ఓ అద్భుతమైన రీతిలో నిన్ను నడిపిస్తా ఉంటది, నడిపిస్తానే ఉంటది. హల్లెలూయా. 2004 ఏప్రిల్లో, జస్ట్ 21 years బ్యాక్, మా నాన్నగారు సిక్ అయిపోయారు. హైదరాబాద్ తీసుకెళ్లి ఆయనకు ఆపరేషన్ చేయాలన్నారు. అప్పటికి నేను తాగుతూ ఉండేవాడిని. నా ఇంట్లో ఎప్పుడు బాటిల్ ఉండేది, మందు బాటిల్. ప్రొబేషనరీ పడిలో కూడా బాటిల్ ఉండేది దగ్గర. కుటుంబంతో ఉండకుండా నేను సెపరేట్ గా ఉండేవాడిని. ఎందుకు? త్రాగుడికి, సిగరెట్ కి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరని. మా నాన్నగారికి బాగోలేనప్పుడు అప్పటి నుంచి మందు మానేశాను. నేను ఒళ్ళుగా మందు మానేశాను. ఇప్పుడు త్రాగుబోతుడు కనబడితే నా ఫ్రెండ్స్ చాలా మంది, మేము అందరం కలిసి తాగేవాళ్ళం, అన్ని వేషాలు వేసాం. ఇప్పుడు త్రాగుబోతుడు ఆ వాసన చూస్తే ఎక్కడ లేని అసహ్యత పుట్టుకొస్తుంది. దాని మీద ఏం కలుగుతుందంటే అసహ్యం కలిగింది. నేను ఆశ్చర్యపోతుంటాను. ఒకప్పుడు ఈ సుఖ గురించి కక్కుర్తిగా అడుక్కుని మళ్ళీ తాగివ్వండి నేను. అలాంటిది నన్ను చూసిన వాళ్ళ సొసైటీలో ఇప్పుడు త్రాగుడు ఎవడన్నా త్రాగినా వాసన చూసినా నా ఫ్రెండ్స్ సర్కిల్ అంతటినీ, నా బ్రహ్మాండమైన సర్కిల్ ఉంది. అది త్రాగుబోతుల సర్కిల్లోంచి, తిరిగిబోతుల సర్కిల్లోంచి, జోదవాడే సర్కిల్లోంచి అన్ని ఉండే నాకు ఫ్రెండ్షిప్ లో. అందరూ మానేశాను. ఇప్పుడు ఎంత అంటే తాగితే నాకు ఇరిటేషన్ వచ్చేసే అంతగా దేవుడు ఏం చేస్తాడు? దట్ ఈస్ ద డివైన్ పవర్. నీ కమిట్మెంట్స్ ఎలాగుంటాయంటే ద వే యూ టాక్, ద వే యూ యాక్ట్. దేవుని ఏం చేస్తా తెలుసా? ఓ ఆనందింపజేస్తుంది. నువ్వు ఒక్కొక్క మాట, ఒక్కొక్క సాక్ష్యం నువ్వు చెప్తున్నప్పుడు పరలోకంలోంచి దేవుడు ఓ ఆనందిస్తాడా. ఇది కదా నేను వీళ్ళ దగ్గర నుంచి ఆశించింది, ఇలాగుండాలనే కదా ఆశించింది. నేను ఆశీర్వదించడం మొదలు పెడతాడు. కాబట్టి దేవుల్లో ఆనందించడం నేర్చుకోవాలి. ఏదో ప్రార్థన చేసుకున్నప్పుడు, వాక్యం చేసుకున్నా నువ్వు ఎంజాయ్ చేయగలుగుతున్నావా? యూ హ్యావ్ ద టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ ప్రేయర్ లైఫ్. సంతోష గానములు, ఉత్సాహ గానము పాట ఉంది కదా. ఈ పాట పాడేసి మనం ముగించుకుందాము. ఈ రోజున దేవుడు మాట్లాడుతుంది ఏంటో తెలుసా? ఆయన సన్నిధిని ఎంజాయ్ చేయగలుగుతున్నావా? రియల్లీ మొక్కుబడిగా చేస్తున్నావా? తప్పదట అన్నట్టుగా కాదు, చెయ్యాలట అన్నట్టుగా కాదు, మత సంబంధమైన వ్యక్తిగా కాకుండా నీ హృదయం ఏమవ్వాలా? ఆయనలో ఆనందిస్తాడు. ఏసని గారు రాశారు కదా పాట, ఉత్సాహగానము చేసేదము, గణపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహ చేసేదము, గణపరచెదము మన యేసయ్య నామమును. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్,
హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానం చేసెదము, కనపరచెదము మన యేసయ్య నామమును, అమూల్యమైన దానములు అత్యధికముగా ఉన్నవి, వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. హల్లెలూయా. Hallelujah. Enjoy His presence. That is the most important thing in our lives. Enjoy, spend time in His presence, which molds our nature. మన స్వభావాన్ని ఏం చేస్తుంది? మార్చడం మొదలు పెడుతుంది, మౌల్డ్ చేయటం మొదలు పెడుతుంది. ఇవి జరుగుతూ ఉండాలి. నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు ఆరాధన చేసి లేచిన తర్వాత నువ్వు శక్తిని పొందుకున్న ఒక అనుభవం నీకు కనబడాలి. మనుషులకు గుర్తించలేదే ఏ బలహీనతని మేలుబడి చేస్తుందో ఆరాధనలో, ప్రార్థనలో, వాక్యంలో నువ్వు విడుదల పొందుకుంటావు, కన్ఫెస్ చేస్తావు. నీవు దేవుని ప్రణాళికలో ఉన్నప్పుడు ఎప్పుడు ఉంటావంటే, నువ్వు దేవుని ప్రణాళికలో నీ హృదయం దేవుని గురించి తెలిసినప్పుడు, నీకు ఆ తప్పన ఆసక్తి ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? నీ హృదయాన్ని తెరుస్తాడు. ఆయన వచ్చిన తర్వాత డైలీ హ్యాపీగానే ఉంటా. ఎవ్రీ డే యూ విల్ ఎక్స్పీరియన్స్ ద హెవెన్. నేను అనేక ప్రాంతాలు మన తోటి సహవాసంలో ఉన్న వాళ్ళు దే విల్ ఎంజాయ్ లైక్ ఎనీథింగ్. గంతులు కూడా వేస్తా ఉంటారు అనేక ప్రాంతాలకు వెళ్ళినప్పుడు. పీపుల్ విల్ ఎంజాయ్ లైక్ ఎనీథింగ్. అప్పుడు జరిగేది ఏంటో తెలుసా? ఎన్నో భారాలతో, ఛాలెంజ్ తో వచ్చి ఎప్పుడైతే ఆరాధన చేస్తూ ఉంటాం, ఆనందంగా సంతోషంగా పాటలు పాడుతూనే ఉంటారు. వాళ్ళు ఇచ్చిన ఆ ప్రార్థన అయిపోయి ఇచ్చిన, ఆరాధన అయిపోయి ఇచ్చిన స్టేట్మెంట్లు ఏంటో తెలుసా? టెస్ట్ మనీలు ఏంటో తెలుసా? అయ్యా నాకు భారం పోయింది అయ్యా, అనేక సంవత్సరం కన్నా నా యొక్క బెంగ బరువు తీరిపోయింది అయ్యా, అనేక సంవత్సరాలు నా రోగం పోయింది, నిద్ర పట్టను, నాకు అనేక కాలంగా నిద్ర పట్టను, నేను ప్రశాంతంగా పడుకుంటున్నానని. దే గేవ్ సో మెనీ టెస్టిమనీస్. The reason is they enjoyed His presence. If you start enjoying His presence, ఏ కట్టు అయితే సాతాను కట్టించాడో, ఏ లోక సంబంధమైన ఆసక్తి కలిగి దేవుని నుంచి దూరం చేస్తున్నాడో, ఇవన్నీ ఏమైపోతాయి తెలుసా? కట్లు టక 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 తెగిపోతాయి. హల్లెలూయా. కాబట్టి ఏం చేయాలా? యెహోవా యందు ఆనందించుట వలన బలము నొందుదురు. హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక.